క్రాకర్స్ని ప్రమోట్ చేస్తారు అని చెప్పేసి మేము ఎటువంటి ప్రమోషన్ అయితే చేస్తలేము. మేము క్రాకర్స్ని ఏవైతే తీసుకొచ్చినామో ఏమేమి తెచ్చినామని చెప్పేసి మీకు స్టాష్ 1 స్టాష్ 2 స్టాష్ 3లో చూపిస్తున్నాం అంతే. సో వీటికి సంబంధించినవి టోటల్గా మేము 2000 రాకెట్స్ అయితే తీసుకొచ్చినాము. మనకి గట్టి 200 రాకెట్లు ఒక్కసారి లేపాలి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్ గా మేమైతే దివాళీ క్రాకర్స్ అయితే తీసుకురావడం జరిగింది. టోటల్ గా 5 lakh వర్త్ క్రాకర్స్ ని తీసుకొచ్చినాం. అంతేకాకుండా నేను పార్ట్ 1 షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నా అని చెప్పినా కదా. పార్ట్ 1 వీడియోను మీరు చాలా మంది ఆల్రెడీ చూసి ఉంటారు. పార్ట్ 1లో మేము డిఫరెంట్ క్రాకర్స్ తో పాటుగా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చిన క్రాకర్స్ అనేది మీకు చూపెట్టినా. సో ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేము చూపెట్టబోతున్నాం దివాళీ క్రాకర్ స్టాష్ పార్ట్ 2. సో పార్ట్ 2లో గైస్ మీరు చూసినట్లయితే ఇక్కడ రకరకాల క్రాకర్స్ అయితే ఉన్నాయి. రకరకాల క్రాకర్స్ తో పాటుగా ఎక్కువ క్వాంటిటీలో మేము తెచ్చిన క్రాకర్స్ అన్నింటినీ ఇక్కడ అయితే మేము పెట్టినాము. సో ఇవన్నిటిని మీకైతే ఈ వీడియోలో నేను చూపెట్టబోతున్నా, అసలు ఏం తెచ్చినాం ఏం కథ అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఇక్కడ ఉన్న క్రాకర్స్ అన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పోయిన సంవత్సరం మేము షూట్ చేసిన దగ్గర 100 వీడియోస్ ఏవైతే ఉన్నాయో క్రాకర్స్ రిలేటెడ్, అవిట్లలో స్కై షాట్లతో ఏదైతే ఎక్స్పెరిమెంట్ని యూజ్ చేసినామో ప్రతి ఎక్స్పెరిమెంట్లో ఆల్మోస్ట్ మేము ఈ స్కై షాట్లనే యూజ్ చేసినాము. దీంట్లో మీరు చూసినట్లయితే మనకు ఒక్క బాక్స్లో 3 స్కై షాట్లు అయితే వస్తాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇటువంటి స్కై షాట్లు. మేము మ్యాక్సిమం ఏవైతే ఎక్స్పెరిమెంట్లు చేసినామో పోయిన సంవత్సరం అన్నీ కూడా ఈ స్కై షాట్లతో షూట్ చేసినాం. ఇవి NSU బ్రాండ్కి సంబంధించినవి. టోటల్గా ఇవి ఎన్ని ఉన్నాయంటే మనకు దగ్గర 100+ స్కై షాట్స్ అవుతున్నాయి. ఇవి బాక్సులు అంటలే నేను, స్కై షాట్స్ 100+ అయితే తెచ్చినాము. 100 స్కై షాట్లు ఒకటేసారి కాల్చే వీడియో కోసమా ఇంకా వేరే ఎక్స్పెరిమెంట్లు అయితే ప్లాన్ ఉన్నాయి. అవన్నిటికీ వీటిని యూజ్ చేయబోతున్నాము. నెక్స్ట్ క్రాకర్ మీరు చూసినట్లయితే ఇవి వచ్చేసి ఏంటిదంటే మెగా రాకెట్స్. మనకు నార్మల్గా చిన్న రాకెట్స్ ఉంటాయి కదా, అవి కాకుండా ఇవి వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో వేరే మెగా రాకెట్స్. ఇవి వచ్చేసి ఎట్లా వెళ్తాయి అంటే ఈ రాకెట్లు వచ్చేసి గైస్ వీటి సైజ్ మీరు చూడవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. నార్మల్ రాకెట్ ముత్తికంత ఉంటుంది గింతంతా, ఇది మెగా రాకెట్ మీరు చూడవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ రాకెట్లలో స్పెషాలిటీ ఏంది అంటే నార్మల్ రాకెట్ని మనం కాల్చినాం అనుకోండి అది పైన పోయి టామ్ అని సప్పుడని వస్తుంది, లేకుంటే మిరుగులతోనే ఆగిపోవడం జరుగుతుంది. బట్ ఈ రాకెట్లో డిఫరెన్స్ ఏంది అంటే ఇది పైన పోయి మనకు స్కై షాట్ పైన బాల్ వేలితే దాన్ని ఎట్లా వస్తుంది, షెల్ వేలితే ఆ విధంగా అయితే ఎఫెక్ట్ వస్తుంది అనమాట. నార్మల్ రాకెట్ వచ్చేసి ఇది అండ్ మెగా రాకెట్ వచ్చేసి ఇది. ఇటువంటివి టోటల్గా మేము 100 రాకెట్స్ అయితే తీసుకొచ్చినాము. చూద్దాం, ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్లయితే ఈ 100 రాకెట్స్ని ఒకటే వీడియోలో కాల్దాం, మెగా రాకెట్స్. మన నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే గైస్ ఇది చిల్డ్రన్స్ కోసం అయితే స్పెషల్ అనమాట. మన కోల్డ్ ఫైర్తో దీని అయితే తయారు చేస్తారు. దీని పేరు వచ్చేసి ఏంటిది అంటే టైనీ గన్ అయితే ఉన్నది. దీంట్లో మనకు 1 2 3 4 5 6 6 గన్స్ అయితే వస్తాయి. ఏంటిది విజయ్ స్పెషల్ అన్నట్టు ఇవన్నీ. సో దీన్ని ఇప్పినట్లయితే మనకు గన్ మీరు చూడవచ్చు ఎంత పెద్దగా వస్తుంది. ఇక మీకు ఇప్పి చూపిస్తాయి. ఇంత పెద్ద పెన్సిల్ క్రాకర్ అయితే వస్తుంది అనమాట. దీన్ని అంటించి దీన్ని చేతిలో పట్టుకుంటే మండుకుంటూ వస్తుంది. ఇది కోల్డ్ ఫైర్ కాబట్టి ఆబ్వియస్లీ దీంట్లో నుంచి వచ్చే మంట మనం చేతి పెట్టినా సరే మనకు గాలదు. అంటే చిన్నపిల్లలు యూజ్ చేసుకోనికి అయితే ఇది పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. మన నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే నిక్ ఛానల్ దృష్టిలోకి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆగే అండ్ ద క్రాక్ చూసినాను, ఆగే అండ్ ద కాక్రోచెస్ అని చెప్పేసి ఒక షో అయితే నడుస్తుంది. అది నేను చిన్నప్పుడు మస్తు ఇష్టం అని. దానికి సంబంధించిన ఒక క్రాకర్ని అయితే లాంచ్ చేసిర్రు. దీంట్లో మీరు చూసినట్లయితే మనకు టోటల్గా 6 రకాల ఈ క్రాకర్స్ అయితే వస్తాయి. నాకు తెలిసి ఇవి ఫ్లవర్ పాట్ లాగా వర్క్ అయితే కావచ్చు. దీన్ని ఇక్కడ అంటిస్తే దీంట్లో నుంచి మనకి ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇటువంటివి దీంట్లో ఒక్క బాక్స్లో 6 క్రాకర్స్ అయితే వచ్చినాయి, ఆగి క్రాకర్స్. దీంట్లో మొత్తం నీళ్ళు ఎక్కడిరా, వాటర్ ఉన్నది అంతా, లోపల ఏం లేదు డొల్లా. సో వీటిని అయితే మనం టెస్టింగ్ వీడియోలో చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే బ్లింగ్ అని అవుతుంది దీని మీద పేరు. దీనికి 2 మనకు రాకెట్ లాగా అయితే పైనకి వెళ్తున్నాయి, మ్యూజిక్ లాగా ఉంది. నాకు తెలిసి ఇవి మ్యూజికల్ స్కై షాట్ మ్యూజికల్ రాకెట్స్ ఉంటాయి కదా, ఆ విధంగా వర్క్ అవుతుంది కావచ్చు. ఇది బ్లింగ్ అని ఉన్నది దీని పేరు. కాకపోతే మస్తు బరువు ఉన్నది, దీనికని విజిల్ లెక్క వస్తుంది ఇట్లా స్వింగ్ అని ఆ క్రాకర్. నెక్స్ట్ వచ్చేసి దీని పేరు ఏందో నాకు తెలుస్తలేదు, మీనాక్షి అని ఉన్నది. 7 షాట్స్ అని అవుతుంది. 7 రకాల మనకు ఫ్లవర్ పార్ట్స్ వస్తాయి కావచ్చు, ఫ్లవర్ పార్ట్స్ కాదు స్కై షాట్స్ వస్తాయి కావచ్చు. ఒక్కసారి దీన్ని కాల్చినాం అనుకో పైన పోయిన తర్వాత టామ్ అని 7 సార్లు 1 2 3 4 5 6 7 7 రకాల కలర్స్తోని మనకు షార్ట్స్ అయితే పైనకు వస్తాయి కావచ్చు.
చూద్దాం, టెస్టింగ్ వీడియోలో తెలుస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంతకుముందుకు మీరు మ్యూజికల్ అని చెప్పినా కదా నేను, రాకెట్స్ స్కై షాట్స్ ఇవేంటి తెలియదు, కాల్చిన రోజు తెలుస్తుంది. అటువంటివే మ్యూజికల్ రాకెట్స్ అనమాట. ఈ రాకెట్ని మనం కాల్చినాం అనుకోండి, మనకు విజిల్ వస్తూ రాకెట్ అనేది ఆకాశంలోకి అయితే వెళ్తుంది. మ్యూజిక్కి సంబంధించిన మన దగ్గర రకరకాల క్రాకర్స్ ఉన్నాయి, అవన్నిటిని ఒకే వీడియోలో మనం అయితే కాల్చి చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కథ అని. మన నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే, ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మన ఛానల్లో ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు. ఇది M1887 గన్ వచ్చేసి క్రాకర్ లాగా అయితే దీన్ని కన్వర్ట్ చేసారు. పోయిన సంవత్సరం దీన్ని ఒక స్టాష్ వీడియోలో యూజ్ చేసిన, లిటరల్లీ ఆ వీడియో పైన ఎంత సపోర్ట్ వచ్చిందంటే దగ్గర 1 to 2 monthsలోనే అది 7 lakh అయితే రీచ్ కావడం జరిగింది. సో పాపులర్ వీడియోస్లో ఉంది అది. ఇటువంటివి 1 2 3 3 బాక్సులు అయితే తెప్పించినాము. టెస్టింగ్ వీడియోలో టెస్ట్ చేసేది నేను మీకు చూపిస్తా. అండ్ నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ట్రై కలర్ అనేది ఉంది. దీంట్లో 3 ఫ్లవర్ పాట్ క్రాకర్స్ అయితే ఉన్నది. ఒకటి బ్లూ, ఒకటి ఎల్లో, ఇంకోటి కూడా బ్లూయే ఉంది. మల్టీ కలర్ కావచ్చు ఇది. సో 3 రకాల క్రాకర్స్ అయితే ఫ్లవర్ పాట్స్ రావడం జరుగుతుంది. వీటిని కూడా టెస్ట్ చేద్దాం ఎట్లా వస్తాయని. నార్మల్ ఫ్లవర్ పాట్స్కి వీటికి తేడా ఏంటిది అంటే, నార్మల్ది జస్ట్ ఎఫెక్ట్ వస్తుంది బయటకు, బట్ దీంట్లో నుంచి మనకు స్పార్కిల్స్ కావచ్చు, చిట్పట్లు కావచ్చు, ఇట్లా రకరకాల ఎఫెక్ట్ అనేది బయటకు వస్తుంది అన్నట్టు. ట్రై కలర్. నెక్స్ట్ వచ్చేసి బూమ్ అని అవుతుందన్నమాట, సకారా బూమ్ అని చెప్పేసి. దీంట్లో మధ్యలో మనకు ఒకటి పెద్దది ఫ్లవర్ పాట్ లాంటిది ఒకటి క్రాకర్ అయితే వచ్చింది. సో అది కూడా సేమ్ దీని మీద మీరు ఆల్రెడీ ఎఫెక్ట్ ఇచ్చి చూడొచ్చు. ఫ్లవర్ పాట్ లాగా మనకు బయటకు వస్తే చిట్పట్లతోని, స్పార్కిల్స్తోని. సో దీన్ని అయితే మనం టెస్టింగ్లో చూద్దాం ఎట్లా వస్తుందో. ఇప్పటిదాకా మీరు మ్యూజిక్కి సంబంధించిన కొన్ని క్రాకర్స్ని చూసిరు కదా. ఇక్కడ నా చేతిలో మీరు చూస్తున్న క్రాకర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మ్యూజికల్ టార్చ్ అని అయితే ఉంది. ఇదేంటిది అంటే మనకు పెన్సిల్ క్రాకర్ ఉంటుంది కదా, సేమ్ దానిలాగా ఒకసారి దీన్ని కాల్చినాం అనుకోండి మనకు మ్యూజిక్ బయటకు వస్తుంది అన్నట్టు. ఇది రాకెట్, ఇది ఏంటిదో ఏమో ఇది కాల్చిన రోజు తెలుస్తుంది. ఇది పెన్సిల్, మ్యూజికల్ పెన్సిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సంథింగ్ డిఫరెంట్ క్రాకర్. ఇప్పటి వరకు మీరు నాకు తెలిసి మీలో చాలా తక్కువ మంది చూసి ఉంటారు. మరియు స్పార్కిల్ అంటే కాకరపులను, కాకరవత్తి ఏమేమో అంటారు కదా, వీటిని కాల్చే ఉంటారు. కాకపోతే వీటిలో స్పెషాలిటీ ఏంటి అంటే ఇవి వచ్చేసి మనకు హార్ట్ షేప్లో అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు 3 వచ్చినాయి దీంట్లో. వీటిని కూడా మనం కాల్చితే మనకు స్పార్కిల్స్ ఏ విధంగా వస్తాయో సేమ్ టు సేమ్ అదే విధంగా వస్తాయి కావచ్చు. చూడాలి, మనకు టెస్టింగ్లో అయితే తెలుస్తుంది. పట్రా ఎంజాయ్ అయ్యేగా ఆనికి దింపి అనుకోటి. సో నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే, మీరు ఇక్కడ ఇంతమందికి ఆల్రెడీ మన జింగడ ఓపెన్ చేసేది చూపెట్టండి. ఒక బాక్స్ని ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. 10 రాకెట్స్. సో వీటికి సంబంధించినవి టోటల్గా మేము 2000 రాకెట్స్ అయితే తీసుకొచ్చినాము. వీటితో మనం 2000 రాకెట్స్ని ఒకేసారి కాల్దామా, లేకుంటే 1000 రాకెట్స్ ఒకసారి, 1000 రాకెట్స్ ఒకసారి కాల్దామా, ఎట్లా కాల్దామో మీరైతే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దేనికి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందో ఆ విధంగా అయితే మనం ప్లాన్ చేసి కాల్దాం వీటిని. ఇవి టోటల్గా మనకు ఈ కలర్, ఈ వైట్ కలర్ 1000 ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ బాక్స్లో మొత్తం 1000 అయితే ఉన్నాయి. మనకి గట్టి 200 రాకెట్లు ఒక్కసారి లేపాలి. మన నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే గైస్, ఇది వచ్చేసి స్పిన్ మాస్టర్ మ్యాక్స్ అని అయితే ఉంది. ఇది ఫ్యాన్సీ క్రాకర్స్ కిందకి వస్తుంది కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడు దీని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నా. దీని లోపల మీరు స్పిన్నర్స్ని చూసారు అనుకో, సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి ఇవి. మనకు దీని మీద ఏనుగు అవుతుంది, ఏనుగు బొమ్మ. ఇది కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో. దీనికి మనకు ఏదైతే ఒత్తి ఉందో ఈ ఒత్తి చాలా అంటే చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి ఫ్యాన్సీ భూచక్రాలు. నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం కావాలనుకుంటే మొత్తం సెట్ లాగా బై చేయొచ్చు, లేకుంటే ఇండివిజువల్ కూడా బై చేయొచ్చు. ఇవి మనకు మెర్క్యూరీవి ఫ్లవర్ పాట్ లాగా అయితే వస్తుంది. ఒకటి గ్రీను, రెడ్, వైట్, సిల్వర్, గోల్డ్ అని చెప్పేసి రకరకాల క్రాకర్స్ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం నేను మీకు చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. అది ఏంటిది అంటే పార్ట్ 1లో కొంతమంది కామెంట్లు అయితే చేసారు. స్టాష్ పార్ట్ 1లో ఏంటిదంటే, అన్న మీరు క్రాకర్స్ని ప్రమోట్ చేస్తారు అని చెప్పేసి మేము ఎటువంటి ప్రమోషన్ అయితే చేస్తలేము. మేము క్రాకర్స్ని ఏవైతే తీసుకొచ్చినామో, ఏమేమి తెచ్చినామని చెప్పేసి మీకు స్టాష్ 1, స్టాష్ 2, స్టాష్ 3లో చూపిస్తున్నాం అంతే. మేము ప్రమోట్ చేస్తలేము. వీటిని కంపెనీ నుంచి మేము బై చేసుకొచ్చినాం, మీరు కూడా బై చేయరు అని చెప్పేసి. సో నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే వడివేల్ బ్రాండ్కి సంబంధించిన ఇది కూడా భూచక్రాలే జింగో. దీని మీద అయ్యో భూచక్రం కంటే ప్రమోషనే ఎక్కువ ఉన్నది. స్టిక్కర్ మీద మొత్తం వేసి ఇచ్చిర్రు వడివేల్ అని చెప్పేసి మనకి ఈ భూచక్రం. వీటిని కూడా కాల్దాం. భూచక్రాలతో అయితే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేసినాం, అది ముందు చూస్తారు మీరు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే సెల్ఫీ స్టిక్ అని అయితే ఉంది. ఇవి పోయినసారి తెప్పించినాం, వర్క్ కాలే, మళ్ళీ తెప్పించినాం. ఇవి ఎట్లా వర్క్ అయితే అంటే ఇది పెన్సిల్ లాగా ఉంటుంది. ఒక్కసారి కాల్చి మనం ఇట్లా పట్టుకున్నాం అనుకో ముంగట అని కూడా వచ్చుకుంటా పోతుంది అన్నట్టు క్రాకరు. సో ఆ విధంగా వర్క్ అయితే వీటిని మనం టెస్టింగ్లో అయితే మీరు చూస్తారు, టెస్టింగ్లో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను చూపెట్టబోయే క్రాకర్ ఏదైతే ఉందో ఇది నేను పోయినసారి మీకు మరీ చెప్పిన. అవిటిని మళ్ళీ తెప్పిద్దాం, మళ్ళీ వీటి టెస్టింగ్ అయితే చేద్దాం. కొన్నే వచ్చినాయి, అవిటిని కూడా ప్రాపర్గా కాల్చలేకపోయినామని చెప్పేసి. ఆ క్రాకర్స్ ఏంటివి అంటే మీరు ఇక్కడ చూడవచ్చు, స్టార్ విన్ క్రాకర్స్. దీంట్లో ఏవైతే ఈ 1 2 3 4 5 6 ఉన్నాయో
ఇవి మనం ఒక మీడియం సైజ్ స్కై షాట్ని కాల్స్తే ఏ విధంగా అయితే మనకు పైన షెల్ వెళ్తే ఎఫెక్ట్ వస్తుందో ఆ విధంగా అయితే గైస్ మనకి ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ వెళ్తాయి అంటే ఇవి చిన్నగా ఉన్నా సరే స్కై షాట్ లాగా ఎఫెక్ట్ వస్తుంది మనకు. మన నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే ఫోటో ఫ్లాష్ అన్నమాట. దీంట్లో క్రాకర్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక DSLR కెమెరా ఎట్లుంటుందో అట్లే డిజైన్ అయితే చేసిస్తారు. సో ఈ క్రాకర్ని మీరు చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. జస్ట్ అట్ట మీద DSLR ఉన్నది, క్రాకర్లా కాదు. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే దీన్ని మనం ఒకసారి కాల్చినాం అనుకోండి, మనకు ఫోటో ఫ్లాష్ కొడితే ఎట్లా వస్తుంది, కెమెరాలో ఫోటో తీస్తే ఇట్లా చిక్ అని చెప్పేసి అట్లా అయితే వస్తుంది. సో దీంట్లో మనకు 5-6 క్రాకర్లు వస్తాయి. ఇది కూడా అదే ఏది ఇంతకుముందు చూపెట్టిన పెన్సిల్ సేమ్ దీనిలాగానే ఇది కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ఇది క్రాక్లింగ్ అని అయితే ఉంది. మనకు ఫ్లవర్ పాట్ లాగా ఎఫెక్ట్ వస్తూ క్రాక్లింగ్ అయితే వస్తుంది కావచ్చు, చిట్ పాట్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి క్రాక్లింగ్ క్రాకర్, దీన్ని కూడా టెస్టింగ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మూన్ అని అయితే ఉంది. ఇది మూన్ వీల్ ఏంటిదిరా, భూచక్రం ఆరా. ఒక్క దాంట్లో 3 క్రాకర్లు ఉంటాయి. ఫస్ట్ ఒకసారి తిరుగుతుంది, తర్వాత ఒకసారి తిరుగుతుంది, తర్వాత ఒకసారి తిరుగుతుంది. అట్లా ఒక్కదాన్ని మనం కాల్చినట్లయితే 3 సార్లు ఇది వెలుగుకుండా తిరుగుతుంది. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ఇది సంథింగ్ స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే ఇది ఇప్పటి వరకు నేను ఏడా ఊళ్ళలేదు అండ్ ఎప్పుడు కాలవలేదు. ఇది క్రొకడైల్ క్రాకర్ అట. ఇగో జింగా దీనికి ఇట్లా పట్టుకుంటే క్రొకడైల్ లెక్క వస్తుంది అంటే ఇక్కడ కాలవాలి, ఇట్లా పట్టుకోవాలని తెలిసి పెన్సిల్ టైప్లో ఎఫెక్ట్ వస్తుంది కావచ్చు. చూడాలి, టెస్టింగ్లో తెలుస్తుంది. దీని మీద అయితే క్రొకడైల్ బొమ్మ ఉన్నది. చేప లేదా మరి, చేప స్టాష్ వన్ చూపిత్తి కదా, ఇది క్రొకడైల్ దానికేనా చూడాలి, టెస్టింగ్లో తెలుస్తుంది ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే వైట్ హౌస్ అని అయితే ఉంది. వైట్ హౌస్ నిజంగా అవి తయారు చేసేటోళ్ళు ఎట్లా పేర్లు పెడతారో ఏం కదనో. వైట్ హౌస్ క్రాకర్ అని పెట్టిర్రు, ఒక వైట్ హౌస్ బొమ్మ వేసిర్రు మీద, గదే ఫ్లవర్ పాట్ ఎఫెక్ట్, గదే స్కై షాట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో దీని మీద అట్లా ఉన్నది, లేజర్ షో లెక్క వస్తుంది కావచ్చు మేబీ. బట్ ఏమైంది, నస్తలేవా? క్రొకడైల్ అన్నారు, ఇది ఏ రకంగా క్రొకడైల్ కనిపించలేదు. దాని మీద ఉన్నదిగా బొమ్మ. నేను కూడా నా బొమ్మ పెట్టుకున్నా, జింగా క్రాకర్ లాంచ్ చేద్దామా చెప్పు. ఇంత ముందుకు నేను మీకు మ్యూజిక్ వచ్చే స్కై షాట్ని చూపెట్టినా, మ్యూజిక్ వచ్చే రాకెట్ని చూపెట్టినా, మ్యూజిక్ వచ్చే పెన్సిల్ని చూపెట్టినా కదా. ఇవి వచ్చేసి ఏంటంటే మ్యూజిక్ వచ్చే భూచక్రాలు. సో ఇవి వచ్చేసి ఎట్లుంటాయి ఏం కదా అని ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను. దీన్ని టెస్టింగ్ వీడియోలో చూడరు. ఇవి మ్యూజిక్ వచ్చే భూచక్రాలు. ఇది వచ్చేసి ఏం క్రాకర్ అంటే లాలీపాప్ క్రాకరు. దీని లోపల ఎట్లుంటుంది అంటే ఎఫెక్ట్ క్రాకర్ ఎట్లుంటుంది అంటే ఇట్లయితే వస్తుంది. సేమ్ ఇది స్పార్కిల్ లెక్క వర్క్ అవుతుంది కావచ్చు. సేమ్ టు సేమ్ అట్నే ఉన్నది. ఒక పుల్ల పెద్దగా ఉంది, ముంగటి సైడ్ మీరు చూసినట్లయితే స్పార్కిల్ అవుతుంది. ఇది ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో కాల్చిన రోజే మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే డివైన్ అయితే ఉంది. వనితా బ్రాండ్కి సంబంధించిన క్రాకర్. టోటల్గా దీంట్లో మనకు 3 క్రాకర్స్ అయితే వచ్చినాయి. వీటిని కాలుస్తే సేమ్ ఫ్లవర్ పాట్ టైప్లో ఎఫెక్ట్ వస్తుంది, స్పార్క్లింగ్ అయితే వస్తుంది దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి బెంటెన్ క్రాకర్. అరే ఇది మనం ఆల్రెడీ స్టాష్ వన్లో పెట్టినాం రా, 2 వచ్చినట్టున్నాయి, మేబీ 2 తెప్పించినట్టున్నాము. ఇది మనం ఆల్రెడీ స్టాష్ వన్లో మీరు చూసిరుగా బెంటెన్ క్రాకర్ అని చెప్పేసి డైలాగ్ చెప్తేవారా పార్ట్ 1లో. ఎంతమంది చూసారు, నేనైతే ఇప్పటి చూస్తా దీన్ని. కాదు జింగిరిగాడు ఆ రోజు ఏదో డైలాగ్ చెప్పిండు బెంటెన్కి సంబంధించిన ఇట్లా చేయి అనుకుంటా, మర్చిపోయినాడు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ఇది ఇందులో ఇంత పెద్దగా ఉంది, లక్ష్మీ బాంబులు లెక్క ఉన్నాయి మొత్తము. ఒక్క దాంట్లో 1 2 3 4 5 అవుతున్నాయి. సో ఇది వెనక 5 10 ఉన్నాయి. ఇది ఏందిరా అసలు, అబ్బో. సో ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసినాం అనుకో, లోపల పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి. తెలిసి ఉత్తే లక్ష్మీ బాంబులు లెక్క సుధీర్ బాంబులు లెక్క వెళ్తాయి కావచ్చు. శంఖం ఉన్నది దీని మీద, విజిల్ బాంబు కావచ్చు. శంఖం ఉంటే విజిల్ బాంబు అవుతా అదిరా, ఇట్లా ఒర్రే వస్తుంది ఒర్రా. వైట్ నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే డిస్క్ వీల్ అని అయితే ఉంది. డిస్క్ వీల్ ఏందిరా, సో దీన్ని ఓపెన్ చేద్దాం. డిస్క్ దానికి వేసుకుంటా, నా బండికి వేసుకుంటే లేదు భూచక్రం ఇది కూడా. కాకపోతే ఇది దీని లోపల మీరు చూడవచ్చు మనకు 2 బాంబులు అవుతున్నాయి. వీటిని కాల్తే ఇది మొత్తం తిరుగుతా అన్నట్టు. దీనికి పవర్ ఇవ్వడానికి 2 ఉన్నాయి దీంట్లో ఫ్యూజులు. సో డిస్క్ వీల్ 2 ఉన్నాయి మన దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనందరి ఫేవరెట్ థమ్స్అప్లు, స్ప్రైట్లు. మనం సీసాల బాటిల్లో ఎంత తాగినా సరే కోక్టిన్లో తాగుతా కిక్కే వేరు. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే మనకు కోక్టిన్ క్రాకర్స్ అనమాట. రెడ్ బుల్ అని చెప్పేసి ఉంది, అంతేకాకుండా ఇది జోయాన్ అట, నెక్స్ట్ వచ్చేసి జీ ఫ్యూయల్ అట, నెక్స్ట్ ఫిజ్ అని ఉన్నది, ఆ తర్వాత మాన్స్టర్ అని అయితే ఉంది. సో ఈ క్రాకర్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనకు తాగేటివి కాదు, ఇవి పటాకులే. వీటిని కాలితే దీంట్లోకి మనకి ఎఫెక్ట్ బయటకు వస్తుంది. పేలుతుందా, దీన్ని ఇప్పినాక అలాగే వెళ్తుంది కావచ్చు, కానీ ఇది పేలుతుందా లేకుంటే మనకు ఫ్లవర్ పాట్ లెక్క వస్తుందా, స్కై షాట్ లెక్క వెళ్తుందా
టెస్టింగ్లో తెలుస్తుంది. ఇక వచ్చేసి ఏంటిది అంటే గైస్, మీరు పోయినసారి మన స్టాష్ 1లో గైస్ మీరు ఆల్రెడీ చూసిరు కదా, గ్రీన్ కలర్ సుతిలి బాంబులు అయితే మీకు చూపెట్టినా. అవి వచ్చేసి నార్మల్ సుతిలి బాంబ్స్, కానీ ఇవి మీరు చూసినట్లయితే ఇవి మాన్స్టర్ సైజు డిజిటల్ బాంబ్స్. ఇంత పెద్ద సైజులో రెడ్ కలర్లో ఇక ఇంత పెద్ద తోకతో ఉన్నది. దీనికి ఆలుస్తూ చూడాలి సప్పుడు ఎట్లా వస్తుంది ఏం కదా అని టెస్టింగ్ వీడియోలో చూస్తారు మీరు. సో ఇటువంటివి మేము టోటల్గా 1 2 3 100 సుతిలి బాంబులు అయితే తెచ్చినాము. వీటిని అయితే మనం కాలవాలి, మొత్తం అన్నీ ఒక షేర్ లాగా తయారు చేసి డింపియానికి వేసి కాల్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే గైస్, అగ్గిపుల్లలు. అగ్గిపుల్లలు అంటే నార్మల్ అగ్గిపుల్లలు కాదు, దీంట్లో మనకు ఫ్యాన్సీ అగ్గిపుల్లలు అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఓపెన్ చేస్తలేను, అన్బాక్సింగ్ మన ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే ఒకటి ప్లాన్ ఉంది, ఒకటి 2 ప్లాన్ ఉన్నాయి. సో ఆ వీడియోలో మీరైతే చూస్తారు అసలు ఏంటిది ఏం కదా, ఇన్ని అగ్గిపుల్లను యూజ్ చేసి ఏం చేయబోతుర్రు అని చెప్పేసి. ఇవి 2 సెట్లు తెప్పించినాం మొత్తం. మన నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే, మీరు 1000 వాళ్ళ చూసుంటారు, 2000 వాళ్ళ చూసుంటారు, 3000 వాళ్ళ చూసుంటారు. ఇది వచ్చేసి 10,000 వాళ్ళ. మేము ఇప్పుడు పోయినసారి కాలవాలి 10,000 కాల్చినాం. పోయినసారి ఒక 10,000 వాళ్ళ అయితే కాల్చినాం. బట్ ఈసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఏం బ్రాండ్ సంబంధించిందిరా, రాజాదురాయ్ అని ఉన్నది. సో ఈ బ్రాండ్కి సంబంధించిన లయన్ కింగ్ అని చెప్పేసి 2 10,000 వాళ్ళు అయితే తెప్పించినాము. ఈ రెండింటిని మేమైతే టెస్టింగ్ చేయబోతున్నాం, ఎక్స్పెరిమెంట్ అయితే ప్లాన్ చేసినాం. అది ఏం ఎక్స్పెరిమెంట్ ఏం కథ అని చెప్పేసి మీరు ముందు అయితే చూస్తారు మన వీడియోస్లో. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎలిఫెంట్ బ్రాండ్కి సంబంధించిన ఫ్లవర్ పాట్ సూపర్ అని అయితే ఉంది. ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. మొత్తం ఇవే ఉన్నట్టున్నాయి కదా మన ఏంటి ఇవునేరా ఇసోటి పవర్ ప్లాట్ ఏంటిది పవర్ ప్లాట్ ఏంటిదా పవర్ ప్లాట్ పవర్ ప్లాటా ఏంటిదిరా ఇదని ఏమంటారు అను తిరుగుతలే కదా తింపు ఒకసారి చెప్పరా పవర్ ప్లాట్ వీడేమో పవర్ ప్లాంట్ అంటాడు, వీడేమో వాటర్ ప్లాంట్ అంటాడు. లీలా ప్లాంట్ కాదు, ఫ్లవర్ పాట్. ఏంటిది ఫ్లవరా ఫ్లవ్ కాదా, ఫ్లవర్ పాట్. లీలది సో ఓరిని నేను ఇలా ఏమొచ్చినాయో అనుకున్నా, ఇవి అంత కొడితే గివే వచ్చినాయి చిచ్చుబుడ్లు. కాకపోతే ఇవి ఫ్యాన్సీ కావచ్చురా, పెద్ద పెద్ద సైజు 5 మనకు చిచ్చుబుడ్లు అయితే వచ్చినాయి. 5 కూడా మస్తు పెద్ద సైజులు ఉన్నాయి, ఫ్యాన్సీ పెద్ద వస్తాయి కావచ్చురా. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే గైస్, కలర్ బీటల్స్ అని అయితే ఉంది. దీంట్లో మీరు చూసినట్లయితే 5 పీసులు వచ్చినాయి. 5 పీసులు కూడా ఈ విధంగా అయితే మనకు ఇవి రావడం జరిగింది. ఎఫెక్ట్ వేరే వస్తాయిరా అన్నీ అవే, కానీ ఇలా ముద్దలు ఏమో ఉన్నాయి. ఇది ఎట్లా వస్తుందో చూడాలి కాల్చిన రోజు. రౌతులు కాదు, బారూత్, పేలుడు పదార్థం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే గైస్ మీరు చూడొచ్చు, మనం పోయినసారి తయారు చేసినాం, ఈసారి కూడా కంపల్సరీ తయారు చేస్తాం. బిగ్గెస్ట్ ఎవర్ రావణ్. సో దీంట్లో మీరు చూసినట్లయితే రావణ్ క్రాకర్ అయితే వచ్చేసింది 10 తలలతోని. సో కాల్చినప్పుడు చూడాలి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. రావణ్ క్రాకర్. మన నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే ట్విన్ టవర్ అని అయితే ఉంది. దీంట్లో మనకు 2 పెద్దవి మంచి బందోబస్తు బాంబులు అయితే ఉన్నాయి. వీటిని కాల్తే చూడాలి ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో. మేబీ ఫ్లవర్ పాట్ లాగానే వస్తుండొచ్చు, ఇక్కడ దానిపైన అయితే మెన్షన్ చేసిరు, కాకపోతే ఎఫెక్ట్ వేరే వస్తుంది కావచ్చు. సో చూడాలి టెస్టింగ్ ఎట్లా వస్తుందో. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మెర్క్యూరీ లైట్. పోయిన సంవత్సరం మనం ఒకేసారి ఏకంగా 50 100 కాల్చినాం, ఒక తట్టలేసి ఘోరంగా ఎఫెక్ట్ వచ్చింది. సో ఈసారి అంత పెద్ద లెవెల్లో వీటితో ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తలేం. మన కొత్త ఆడియన్స్ జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి డిఫరెంట్ క్రాకర్ అయితే తీసుకొచ్చినాం. మళ్ళీ ఈ 3 అవే జాతికి ఇవి అవే 3 కాదు 2 3 వచ్చుకుంటా పోయేటి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి స్కై డ్యాన్స్ అని అయితే ఉంది. దీన్ని కాలుస్తే మీదికి ఇట్లా బొంగురాలా ఇరుక్కుంటూ పోతాయి కావచ్చు. దానిపైన అయితే మనకు లోగో లాంటివి ఉన్నవి, బట్ కాల్చినప్పుడు తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే కిస్సింగ్ బటర్ఫ్లై అని అయితే ఉంది దీని పేరు. దీని లోపల ఒకటి మొద్దు లెక్క క్రాకర్ ఉన్నది, దాని మీద బటర్ఫ్లై బొమ్మ అవుతుంది. దీన్ని కాల్స్తే తెలుస్తుంది మనకి ఎట్లా వస్తుంది ఎఫెక్ట్. కాకపోతే మస్తు పెద్ద ఉంది, 2 ఫ్లవర్ పాట్ టైప్లో ఉంది, స్కై షాట్ టైప్లో ఉంది, భూచక్రాల టైప్లో ఉంది ఎఫెక్ట్. సో వీటిని కాల్తేనే తెలుస్తుంది మనకు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే ఫైర్ బాల్ అని అయితే ఉంది. దీంట్లో అసలు క్రాకర్ ఎట్లుందని మీరు చూపిస్తే ఓపెన్ చేసి, దీని లోపల మీరు చూసినట్లయితే ఇటువంటి చిన్నవి ఉన్నాయి, బట్ దీని మీద భూచక్రాలాగా ఎఫెక్ట్ అవుతుంది. సరే కాల్తే తెలుస్తుంది ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. మనం చేసే స్టాష్ టెస్టింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఫస్ట్ టెస్టింగ్లో వీటిని అయితే కాల్చి చూద్దాం, డిఫరెంట్ క్రాకర్స్ దాంట్లో అసలు ఎట్లా వస్తుంది ఏం కదా అన్న ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మెర్క్యూరీ బ్యాండ్ది స్పిన్నరు. దీన్ని మనం కాల్చినాం అనుకోండి, ఇది మనం ఇట్లా పెట్టి కాల్చినా సరే ఇది వచ్చేసి ఇట్లా కాకుండా మనకు బొంగురం లాగా పైనకు వేలి ఈ విధంగా అయితే మనకు
తిరుగుతుంది అన్నట్టు. సేమ్ బొంగరం లెక్కనే ఐస్ పిన్ అని చెప్పేసి మనం ఫస్ట్ 2022లో కాల్చిన స్టాష్లో అయితే ఉండే క్రాకర్లు ఇప్పుడు వేరే బ్రాండ్తో వచ్చినాయి. మంకీ స్పిన్నర్ అట దీని పేరు. నాకు తెలిసి కోల్డ్ ఫైర్తో తయారు చేసారు కావచ్చు. మనకి బొంగరాల్లాగా అయితే తిరుగుతాయి. మళ్ళా కోతులదే మొత్తం కోతులే, పక్క పండి కూడా కోతులే. ఓ జింగిడిగా కోతుల ఏంటిది అంటే వనిత బ్రాండ్ వీళ్ళ లోగో కోతి కోల్డ్ ఫైర్ అన్నట్టు. నేను ఆ కోతే వస్తుంది నాకు మైండ్లకు. కోతి లెక్క ఏ యాంగిల్ కనిపిస్తానరా నీకు? ఇక్కడ చూడు ఒకసారి చూడు. ఇప్పుడు కోతి లెక్క ఉన్నాడా గైస్? కామెంట్ చేయరు. కోతి కోతి అంటాను వాడు. చూడు కామెంట్ చేయరు కంపల్సరీ. సో నెక్స్ట్ క్రాకర్ పేరు వచ్చేసి ఏంటి అంటే రోప్. అరే తాడురా, తాడు కానీ నార్మల్ కాదు, ఫ్యాన్సీ తాడు. 2 తాళ్ళు అవుతున్నాయి దీంట్లో. మీరు ఇక్కడ చూసినట్లయితే 2 బొమ్మలు ఉన్నాయి, పిన్నులు కొట్టున్నాయి. ఇవి టెస్టింగ్ వీడియోలో దీన్ని మంచి ఇప్పి అసలు కాల్చినట్లయితే ఎట్లా వస్తుంది ఏం కథ అనేది చూపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రతి ఒక్కరు చూసుకుంటారు జింగ. దీనికి వీడు ఎవడు జింగ? దీని మీద ఉన్నాడు షించాన్. తెలుసా? తెలుసు. మీకు తెలుసు అంటే అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. షించాన్ క్రాకర్ ఆట. కాకపోతే దీంట్లో ఎట్లా వస్తుందో ఏమో ఎఫెక్ట్ చూడాలి. ఇక షించాన్ క్రాకర్ లోపల క్రాకర్ ఎట్లుందో చూపిస్తుంది ఇప్పుడు మీకు. ఆగురు ఇందిరా ఇది అసలు ఈ పొట్లాలని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే రసన పొట్లాలు ఉంటాయి వెనకట. ఇట్లా చెంచలా ఏంది నిమ్మకాయ అది పెట్టిస్తారు. నిమ్మకాయ, గుడ్డు, పసుపు, కుంకుమ అదేనా? కవర్ పెడతారు. దీన్ని చూస్తే అట్లా అనిపిస్తుంది. చెంచాలా చింతపండు పెట్టిస్తారు చూడు, దీన్ని చూస్తే అట్లా అనిపిస్తుంది. వీడనేస్తాం కరెక్టే. సో ఇవి వచ్చేసి గాయస్ ఎట్లా వెళ్తాయేమో ఐడియా లేదు. మనం టెస్టింగ్ వీడియోలో చూద్దాము. పొట్లంలా డిఫరెంట్ క్రాకర్ అయితే ఉంది. సో ఇవి వచ్చేసి 2 బాక్సులు అయితే తెప్పించినాము. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ఇది ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూసి ఉంటారు. మనకు సేఫ్టీతో ఒకవేళ మనం కనుక పార్కిల్స్ అంటే కాకర పుల్లను కాలవాలి అంటే ఇది అని అయితే యూజ్ చేయొచ్చు. ఇట్లా ఒకటి మనకు సెటప్ అయితే వస్తుంది అనమాట. దీన్ని మనం ఇక్కడ ఏదైతే మనకు రబ్బర్ బ్యాండ్ ఉందో రబ్బర్ బ్యాండ్ తీసేసి పెట్టినామనుకోండి, నేను తీసి చూపిస్తాను. మనం కాకర పుల్లను అంటి పెడితే ఆటోమేటిక్గా రబ్బర్ గాలి ఊసిపోతుంది. ఇదిగో ఇట్లా తిరుక్కుంటా పోతుంది. తిరిగే ఇట్లా మనం ఇవి అంటియాలి. ఆ తర్వాత చేతిలో పట్టుకోవాలి. ఇట్లా తిరుగుతూ ఉంటాయి అన్నట్టు స్పార్కిల్స్. చూస్తుంటే చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది తిరిగేటప్పుడు. ఇట్లా తిరుగుతుంది. చేపలు పట్టని గాలం ఉంటుంది చూడు, గట్టున్నది సేమ్ టు సేమ్. సో ఇటువంటివి టోటల్గా 2 బాక్సులు అయితే తెప్పించినాము. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే టోటల్గా 3 క్రాకర్స్ అయితే మనకు మిగిలినాయి. ఏంటి అనేది చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఒక 90 వాట్స్ అని చెప్పేసి ఉన్నది. మనకు 90 క్రాకర్లు వచ్చే షేర్ ఇది. 10,000 వాలా 1,000 వాలా ఉంటాయి కాబట్టి ఇది 90 వాలా అన్నట్టు, 90 వాలా క్రాకర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్రాకరు. ఇది ఆ షాప్ అయిన అన్న చెప్పినప్పుడు అయితే నేను షాక్ అయినా, ఇట్లా కూడా క్రాకర్ తయారు చేసిరా అని చెప్పేసి. తాయికాండ ఆడినావు నువ్వు? తాయికాండ వీడు ఆడనీకి వేయండు. తగ్ ఆఫ్ వార్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. 2 సైడ్ల క్రాకర్ ఉంటుందట. ఇయో దీని లోపల క్రాకర్స్ని మీరు చూసినట్లయితే ఇట్లా వచ్చింది. దీనికి ఒక దారం ఉన్నది. మనం ఇక్కడ తోకను కాల్చినాం అనుకోండి, ఇవి డివైడ్ అయిపోయి 2 వెళ్తాయి కదా. ఈ క్రాకర్ వెళ్ళినప్పుడు దీన్ని గుంజుకోబోతుందట, ఈ క్రాకర్ వెళ్ళినప్పుడు దీన్ని గుంజుకోబోతుందట. సంథింగ్ డిఫరెంట్ ఫీచర్ అవుతుంది ఇది. ఆయన చెప్పగానే మాకు కావాలని చెప్పేసి 2 బాక్సులు అయితే తీసుకొచ్చినాము. వీటిని టెస్టింగ్ చేస్తే తెలుస్తుంది మనకి ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. స్టాష్ 2లో మీరు చూసినట్లయితే లాస్ట్ క్రాకర్ ఇది వచ్చేసి ఏంటిది అంటే యాంగ్రీ బర్డ్స్ గేమ్. దీంట్లో మనకు ఎన్ని క్రాకర్స్ వస్తాయి ఏం కదా అని చెప్పేసి బయటకైతే ఏం అనిపిస్తలేదు. సో దీంట్లో నుంచి మనకు ఫ్లవర్ పాట్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో టెస్టింగ్ వీడియో అయితే మీరు చూస్తారు. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఈ క్రాకర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో స్టాష్ 1 కంటే కొద్దిగా అప్గ్రేడెడ్వి. అండ్ స్టాష్ 3లో మీరు ఏవైతే క్రాకర్స్ని చూడబోతుర్రో అవి వచ్చేసి గాయ్స్ టోటల్గా బిగ్ సైజ్, ఫ్యాన్సీ అండ్ మల్టీ షాట్స్ వచ్చే నెక్స్ట్ లెవెల్ క్రాకర్స్ని అయితే మీరు చూస్తారు స్టాష్ 3లో. ఖచ్చితంగా దాన్ని అయితే మిస్ కాకూరి. సో ఇది స్టాష్ 2. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ గైస్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇవన్నీ క్రాకర్స్కి సంబంధించిన టెస్టింగ్ వీడియోలు అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.